హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కనుక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తారా, లేదా మీరు మళ్ళీ సచివాలయాలకే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే కనుక వేరే పద్ధతిలో ఏమైనా పెన్షన్ ఇవ్వబోతున్నారా అనే దానిపై పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్ల ద్వారా చేసే పెన్షన్ పంపిణీ అయితే కనుక నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. గత నెలలో చాలా మంది అయితే కనుక ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం అనేది కొంచెం ప్రసహనంగా మారింది. కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు కూడా సంభవించాయి. సో దీనిపై అయితే కనుక రాజకీయంగా కూడా పెద్ద దుమారం అయితే చెలరేగింది పెన్షన్ పంపిణీకి సంబంధించి. సో ఈసారి అలా జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని విపక్షాలు అంటే ప్రతిపక్షాలు కూడా కనుక ప్రభుత్వానికి అయితే కనుక చెప్తూ ఉన్నాయి. అలాగే ఎన్నికల కమిషన్ కూడా విన్నపం అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఈ నెల ఏ విధంగా ఇస్తారో ముందుగానే డబ్బులు రెడీ చేసుకోవాలి అని కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వానికి. ఆ వివరాలు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, గత నెల పెన్షన్ సచివాలయాల దగ్గర తీసుకుంటున్నప్పుడు ఏప్రిల్ నెలాఖరు కారణంగా అయితే కానీ మార్చి నెలాఖరు కారణంగా కొంచెం బ్యాంకులు సెలవు అయ్యి ఉండి 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అయితే కనుక 3వ తారీఖున పంపిణీ చేశారు. అదేవిధంగా నగదు కూడా ఉదయాన్నే రావాల్సిన డబ్బులు కూడా సాయంత్రానికి చాలా ఏరియాల్లో, మధ్యాహ్నం కొన్ని ఏరియాల్లో సాయంత్రం రావడంతో వృద్ధులందరూ కూడా పడిగాపులు పడి ఆ సచివాలయాల దగ్గర ఎండలో పడిగాపులు పడి చాలా తీవ్ర ఇబ్బందులకు అయితే గురి కావడం జరిగింది. సో ఈసారి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ మరోసారి కీలక అంశంగా మారుతోంది. ఏప్రిల్ నెల పెన్షన్ల అంశం రాజకీయ వివాదంగా మారింది. దీంతో మే నెల పెన్షన్ పంపిణీపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. ఇంటి వద్దకే పెన్షన్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరాయి. తాజాగా సీఎస్ నుంచి ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీపైన నివేదిక అందింది. ఇదే సమయంలో పెన్షన్ల అంశంపైన ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తాజాగా మార్గనిర్దేశకాలు కూడా జారీ చేసింది. ఏంటి అని చూసుకున్నట్టయితే, ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు ఎటువంటి అంటే పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం అయితే కనుక గుర్తు చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించామని, అవే మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో, అంటే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా బిజీగా ఉండి కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఈసీ స్పష్టం చేసింది. డీబీటీ అంటే ఏంటో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకవేళ ఇంటింటికి కనుక ఈ వాలంటీర్లు లేరు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అయితే కనుక ఈ ఎవరైతే వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఈ వికలాంగ పింఛన్లు తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఇంటింటికి కూడా ఖచ్చితంగా ఉద్యోగులే తీసుకువెళ్ళి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే 1వ తారీఖునే పెన్షన్ల పంపిణీ అయితే చేయాలి. అదేవిధంగా డబ్బులు ఆలస్యం అయ్యి కూడా ముందుగానే చూసుకోవాలి. వేరే కారణాల వల్ల డబ్బులు ఆలస్యమైంది అలా కాకుండా ముందుగానే పెన్షన్ డబ్బులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకువెళ్ళి ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కుదరని పక్షంలో డీబీటీ రూపంలో చెల్లింపులు అయితే జరపాలని స్పష్టం చేసింది ఈసీ. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక వివరణ అయితే ఇచ్చింది ఎన్నికల కమిషన్కి. ఇదే సమయంలో మే 1వ తారీఖు పెన్షన్ పంపిణీపై అయితే కనుక సీఎస్ అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయడం జరిగింది. అందులో కూడా కీలక అంశాలు ప్రస్తావించారు. ఇంటింటికి పెన్షన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులు, కలెక్టర్లతో సమీక్షించామని, అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చామని ఈ ఈసీ అయితే తెలిపారు. అంటే ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈసీకి పంపిన లేఖలో రాష్ట్రంలోని 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,60,000 మందికి గాను కేవలం ప్రస్తుతం ఇప్పుడు 1,26,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగటున ఒక్కో సచివాలయంలో పనిచేస్తుంది 8 మంది మాత్రమేనని స్పష్టం చేశారు. 41,000 మంది BLO విధులతో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మిగిలిన 55,900 మంది OPO డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే కుదరదు, సాధ్యపడదని చెప్పేసి
సిఎస్ అయితే కనుక అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్నికల కమిషన్కి కూడా క్లారిటీ ఇచ్చేశారు. సో మరి ఈ నెల ఇంటింటికి ఇస్తారా, లేకపోతే మీకు ఇందాక చెప్పినట్టు డీబీటీ రూపంలో చెల్లింపులు జరపాలని చెప్పి ఈసీ స్పష్టం చేసింది కదా, ఆ విధంగా చెల్లిస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక డీబీటీ రూపం అంటే అది ఏ విధంగా చెల్లిస్తారని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక డీబీటీ అంటే కనుక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ప్రభుత్వం తరపు నుంచి మీ బ్యాంక్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అంటే పెన్షన్ తీసుకుని లబ్ధిదారులు ఉంటారో వారి అకౌంట్కి డైరెక్ట్గా ఫండ్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మీకు రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో 3,000 రూపాయల పెన్షన్ డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా మీరు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఈ గత ఏప్రిల్ నెలలో సచివాలయాలకు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత తీసుకోవడం అయితే జరిగింది కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొంచెం కూపన్స్ లాగా ఇవ్వడం, అలా తీసుకోవడం, కొన్ని చోట్ల నగదు అందకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయి. ఇప్పుడు అలా ఒకవేళ ఇంటింటికి మే నెలలో కనుక ఇవ్వడం కుదరకపోతే ఈ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఈ విధంగా అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా అకౌంట్లోనే బ్యాంక్ నుంచి జమ చేసేస్తారు. ఇక మీరైతే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ లేదా మీకు ఏటీఎం కార్డు ఉన్నట్లయితే ఏటీఎం సెంటర్స్లో కానీ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కూడా ఈ రానున్న 1-2 రోజుల్లో అయితే దీనిపై మరింత క్లారిటీ అయితే రానుంది. ఇంటికి ఇవ్వడం కుదరని పక్షంలో అయితే కనుక బ్యాంక్ అకౌంట్కి మీకు అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అయితే కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున ఒకవేళ మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఏప్రిల్ నెల నుంచే కౌంట్ చేసి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఒకేసారి జూన్ నెలలో ప్రభుత్వం కనుక ఏర్పడినట్లయితే ఈ 3 నెలల పెన్షన్ అంటే ఎక్స్ట్రాగా చెప్పిన 1,000 రూపాయలు 3 నెలలది కలిపి 3,000 రూపాయలతో పాటుగా మొత్తం ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఒకేసారి 6,000 రూపాయలు అయితే పెన్షన్ పెంచుతాము. ఇక మేము అధికారంలోకి వచ్చినట్లయితే వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే కనుక చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 50 ఏళ్ళు దాటిన తర్వాత బీసీలు అలాగే వెనుకబడిన తరగతుల కులాల వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ అయితే కనుక ఇస్తామని చెప్పేసి ఈ కూటమి అయితే కనుక హామీ ఇవ్వడం జరిగింది. సో త్వరలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక జూన్ నెల నుంచి మీకు 7,000 రూపాయలు ఒకసారి పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వైసీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే గతంలో చెప్పినట్లు పెన్షన్ 4,000 చేసే అవకాశం ఉంది. అంటే రేపు లేదా ఎల్లుండి అయితే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు పెంచినట్లే 250 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఈ ప్రభుత్వం రానున్న 5 ఏళ్ళలో మరొకసారి 4,000 రూపాయలు చేసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతారు. ఇక టీడీపీ అయితే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇక ఏప్రిల్ నెల నుంచే కౌంట్ చేసేస్తామని అయితే లెక్క పెట్టిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో మే నెల పెన్షన్ల పంపిణీపై అయితే కనుక ఈ రోజు లేదా రేపట్లో అయితే మరింత క్లారిటీ అయితే రానుంది. ఇంటింటికి తెచ్చిస్తారా లేదంటే మీకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారా, ఈ 2 ఆప్షన్లే ఉన్నాయి. ఎందుకంటే సచివాలయాల వద్దకు అయితే తీసుకొచ్చి ఇచ్చే విధానం అయితే మ్యాక్సిమం వద్దనే చెప్తోంది ఎన్నికల కమిషన్. ప్రతిపక్షాలు కూడా సచివాలయాల వద్ద ఇచ్చే విధానం అయితే కనుక వారు వద్దని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అయితే ఇంటికి తెచ్చి ఇవ్వాలి లేదా మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 విధానాల్లో ఏదో ఒక విధానం అయితే పాటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు. సో ఇది ప్రస్తుతం పెన్షన్ పంపిణీపై ఉన్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇచ్చిన క్లారిటీ అయితే కనుక. సో మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము.